ఈ మధ్య నాకు శత్రువులు ఎక్కువైపోయారు. ఎందుకు ఇలా అంటున్నావక్కా అనుకుంటున్నారా? చెప్తా. ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైద్ది. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే సాయంత్రం పూట తీసిన వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకే చూడండి, మీకే అర్థమైద్ది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా సాయంత్రం పూట అయితే ఈరోజైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. అంటే ఎండగా ఉన్నా కూడా కొంచెం గాలి తోలుతుందనమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంక పొద్దున్నుంచి ఒకటే తలంతా నాదుగా, అంటే కొంచెం జలుబు చేసింది కదా, ఇంక అందువల్ల తల నాదుగా ఉందన్నమాట. కొంచెం తలస్నానం చేస్తే తగ్గిద్ది అన్నట్టుగా ఇంకా ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను. ఇంకా అలాగే చెట్టున మల్లెపూలు ఉంటే ఇంకా అవి కూడా కోసి మాల కడదాము అని చెప్పేసి ఇంకా డాబా మీదకి వచ్చామన్నమాట. ఇంకా అసలు విషయం ఏంటి అంటే, నేను ఒక 4 వీడియోలో 5 వీడియోలో ఫుల్ వీడియోలు మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయిందనమాట. అయిపోయి ఓన్లీ వాయిస్ ఇవ్వటం ఒక్కటే అనమాట. నేను రోజు ఏం చేస్తానంటే, ఏ రోజు వీడియో ఆ రోజు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇంక ఈ మధ్య కొంచెం స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి ఫోన్ పదే పదే స్టోరేజ్ ఫుల్ అని చెప్తూ ఉంటుంది. అందుకని మొత్తం నా దగ్గర ఉన్న వీడియోలన్నీ ఎడిటింగ్ చేసి ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా వాయిస్ ఇవ్వటమే ఆలస్యం. ఇంకా అలా పెట్టుకుంటే ఇంకేదో నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి హనీని చూడమని ఇచ్చా. అదే నేను చేసిన తప్పు. ఇస్తే ఇంకా తను స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుందని చెప్పి మొత్తం క్లియర్ చాట్ కొట్టింది. అంటే తను ఏమనుకుందంటే నేను మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాను అని, ఇంకా అది ఉన్న వీడియోలన్నీ ఇంకా అవసరం లేదు అన్నట్టుగా ఇంకా అంటే అనుకోకుండా క్లియర్ చాట్ కొట్టేసింది అనమాట. ఇంకా ఆ నిమిషం నాకు ఎలా అనిపించింది చెప్పండి? నాకు బద్ధ శత్రువులు కూడా ఇలా ఉండరు. నువ్వే నాకు పెద్ద శత్రువు అయిపోయావు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. కాకపోతే ఏంటంటే తన మీద నేనేమి కోప్పడలేదు, తిట్టను కూడా తిట్టలేదనమాట. ఏంటంటే తనేం కావాలని చేయదు కదా. ఇంకా పొరపాటు అనేది మనిషి సహజం. కాకపోతే కోపం రాలేదు కానీ బాధేసింది. అంటే 4 వీడియోలు ఫుల్ వీడియోలు నేను చాలా కష్టపడి టైం కేటాయించి వీడియో తీయటము, ఎడిటింగ్ చేయటం అవన్నీ చేశాను కదా. ఇంకా అవన్నీ వేస్ట్ అయిపోయినాయి అనిపించింది. ఇంకా నా కోపం పోగొట్టడానికి కొంచెం సేపటికి ఒకసారి వచ్చి, నీకు మంచి మంచి వీడియోస్ తీసి పెడతాలే, నేను ఎడిటింగ్ కూడా నేనే చేస్తాలే అని ఇంకా పదే పదే వచ్చి కాకా పడుతుంది అనమాట. ఇంకా నాకు లోపల నవ్వు వస్తున్నా కూడా, అంటే తను కాకా పట్టడం చూసి లోపల నవ్వు వస్తుంది. అయినా కూడా నేను సైలెంట్గా కావాలని, నాకు కోపం ఉంది అన్నట్టుగా సైలెంట్గా అలా కూర్చున్నాను. ఇంకా అసలు లోపల నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, ఇంకా తను కూడా ఫీల్ అయిందనమాట, వీడియోస్ డిలీట్ అయిపోయినాయి అని. సర్లేండి, కావాలని చేయరు కదా. ఇంకా తల్లి కూతుళ్ళ మధ్య ఇంకా శత్రుత్వం ఏముంటుందిలే కానీ ఊరికే సరదాగా అలా అన్నాను అనమాట. శత్రువులు ఎక్కువైపోయారు అని ఊరికే అలా సరదాగా ఒక డైలాగ్ కొట్టాను. ఇంకా చెట్టును పూలు మాత్రం ఈరోజు చాలా పూసినాయండి. అసలు ఎన్ని పూలు అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నెకి పక్కన కూడా కొన్ని పోసాం కదా, ఇవి కాకుండా ఇంకా చాలా పూలు ఉన్నాయి చెట్టున. ఇంకా అవి సరిగ్గా అందట్లేదు అనమాట. కొన్ని పూలు అసలు అట్లా వదిలేసాం, అందట్లేదు అని. ఇంకా వీటిల్లో కొన్ని అయితే నేను మాల కట్టాను, కొన్నేమో అంజలి వాళ్ళకి పంపించాను అనమాట. పిల్లలు పెట్టుకుంటారు అంటే, అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, నిత్యాను శర్వ అని, ఇంకా వాళ్ళు పెట్టుకుంటారులే అన్నట్టుగా ఇంకా వాళ్ళకి పంపించేశాను. ఇంకా నేనైతే కొన్ని అట్టి పెట్టుకున్నాను అనమాట. ప్రతిరోజు కూడా అందిన వరకు కోసి ఇంకా ఎవరో ఒకళ్ళకి, మన ఇంటి పక్కన వాళ్ళకి కానీ, ముందు బజార్ల వాళ్ళకి, లేకపోతే మాకు సాయంత్రం పూట 5-6 ఇటు పని వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఎన్ని కోసినా కూడా చెట్టుని ఇంకా పూలు ఇచ్చుతానే ఉంటాను. మరుసటి రోజుకైతే మనం చేయగలిగేది ఏం లేదనమాట. అందిన వరకు కోసి ఇంకా ఎవరో ఒకరికి ఇస్తూ ఉన్నాను, కొన్ని నేను అట్టి పెట్టుకొని. ఇంక ఈరోజైతే ఇన్నట్టు పెట్టుకున్నాం అనమాట. ఇంకా నాకు పూలు కోసి మాల కట్టడం ఇంక ఇవే చాలా టైం పట్టింది. ఇంక తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు ఏం చేశానంటే, పొద్దున కర్రీ ఏం చేయలేదనమాట. కొంచెం జలుబుగా, చెప్పాను కదా కొంచెం తల నాదుగా అట్లా ఉంది అని. ఇంకా పొద్దునైతే మనకి ఈ ఎండాకాలం మొదలవ్వగానే అన్ని రకాల పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, ఇదిగోండి ఇలాంటప్పుడే ఉపయోగపడతాయి అని ఇంకా నేను ప్రతి సంవత్సరం అన్ని రకాల పచ్చళ్ళు పట్టి అక్కడ పెట్టుకుంటా. ఎప్పుడన్నా బాగాలేదు, చేసే ఓపిక లేదు అనుకున్నప్పుడు వాడుకోవడానికి ఉంటాయి కదా. అందులోనూ మాకేంటంటే, మా అత్తయ్యకైనా మా వారికైనా ఫస్ట్ ఎన్ని రకాల కూరలు ఉన్నా సరే ఫస్ట్ ఒక్క ముద్దలోకైనా సరే వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినడం అలవాటు అనమాట. ఇంకా అలా కూడా మాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. ఇంకా మా వారితో పాటు మాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకెన్ని 2 రకాల కూరలు ఉన్నా సరే ఫస్ట్ ఒక ముద్దలోకైనా పచ్చడి వేసుకుంటాము. ఇంక ఇలా బాగున్నప్పుడు ఇంకా ఉపయోగపడతాయి కదా. ఇంకా పొద్దునైతే ఇంక అట్లా పచ్చడి వేసుకొని తినేసామన్నమాట. అందులోనూ కొంచెం బయట వాతావరణం కూడా చల్లగా ఉంది ఈరోజు. ఇంకా పచ్చడి, నెయ్యి, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా దానికి మించింది ఇంకేదన్నా ఉంటుందా చెప్పండి. ఇంకా అసలు ఎంత కమ్మగా ఉందో వేడివేడి అన్నంలో. అందులో నాకు జలుబు చేస్తుంది కదా, ఇంకా కమ్మగా అనిపించింది అనమాట తినటానికి.
ఇంక పొద్దున కూడా ఏం చేయలేదు కదా, ఈ పూటన్నా ఏదన్నా చేద్దాము అని చెప్పి ఇంక ఈ పూట అయితే వంట స్టార్ట్ చేశాను. టమాటాలు బంగాళదుంపలు ఉన్నాయి అన్నమాట ఇంట్లో. ఇంకా వాటిలో ఏదో ఒకటి చేద్దాంలే అనుకున్నా. కాకపోతే ఈలోపు హనీ వచ్చి నాకు పెరుగు తిరగమాత ఎయ్యి, అంటే మజ్జిగ చారు అంటారు చూసారా, అదనమాట. మేము పెరుగు తిరగమాత అంటాము. ఒక్కొక్కళ్ళు ఏరియాని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు కదా. ఇంకా మేమైతే పెరుగు తిరగమాత అంటాం. ఇంకా తనకైతే చాలా ఇష్టం అనమాట. అంటే ఎంత ఇష్టము అంటే రోజు పెట్టినా తింటది, అంత ఇష్టం అనమాట హనీమ్మకైతే. ఇంక ఈరోజైతే తనకి ఇష్టమైంది చేద్దాము అని చెప్పి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేశాను. ఇంక ఇప్పుడైతే పెరుగు తిరమాత పెట్టేయాలి. ఇంకా కొంచెం తొందరగా కూడా అయిపోద్ది అనమాట. ఇది ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే కొత్తగా పెళ్ళైన పిల్లలు కానీ, కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకి, అట్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం ఒక్కసారి సింపుల్గా చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకొని ఇంకా మనం పెరుగులో ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దాంట్లోకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత తిరగమాత పెట్టేసుకోవటమే. అయితే ఇది చాలామందికి పెరుగు నిల్వ ఉంటుంది చూసారా, అంటే ఒక రోజు ముందు రోజు తోడుపెట్టిన పెరుగు, అంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అని అట్లా పులిసిపోయిన పెరుగుతో చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ కొంచెం గ్యాస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట. నేనైతే మాత్రం పెరుగు చారు చేయాలి అనుకుంటే ఆ పొద్దున పూట, అంటే సాయంత్రం పూట చేయాలనుకున్నాను అనుకోండి, పొద్దున పూట పెరుగు తోడు పెడతా. మరుసటి రోజు చేయాలి అనుకుంటే, అంటే పొద్దున పూట చేయాలి అనుకుంటే ముందు రోజు నైట్ తోడు పెడతాను అనమాట. ఇంకెప్పుడన్నా ఇలా సడన్గా చేయాలి అంటే కనుక పెరుగు బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర గేదెలు అవన్నీ అమ్మేసాం కాబట్టి బయట నుంచి కొనుక్కుంటున్నాం, కానీ పెరుగు అంతకుముందు అయితే రోజు ఇంట్లోనే తోడు పెట్టేదాన్ని. ఇంకా ఇప్పుడైనా ఇంట్లోనే తోడు పెట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే లక్ష్మి వాళ్ళ గేదెలు మొన్న ఈ మధ్యన అనమాట ఈనింది. వాటి పెరుగు అంత గట్టిగా తోడుకోవటం, టేస్ట్ కూడా అంత బాగుంటలేదు అనమాట. అందుకే మేము ఈ మధ్య ఎక్కువగా పెరుగు బకెట్లు కొనుక్కొచ్చుకుంటున్నాము. చాలా తక్కువ అండి మేము బయట కొనుక్కోవటం, ఇంకా తప్పదు కదా. ఇంకా అందుకోసం ఇంకా పెరుగు అయితే బయట నుంచి తెచ్చుకుంటున్నాము. కానీ మనం ఇంట్లో తోడు పెట్టుకుంటేనే బాగుంటుంది, అది పాలు మంచివి అయితే. ఇక ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా పెరుగులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసాం కదా. ఇంకా నూనె వేడి చేసుకొని, అంటే ఒక బాండిల్లో నూనె వేసి అది వేడయిన తర్వాత పచ్చెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా తిరగమాత గాలిన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న పెరుగుని ఆ తిరగమాతలో వేయటమేనమాట. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచి ఇంకా మనకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని, చాలకపోతే కనుక కొంచెం వేసుకొని ఇంకా పొయ్యి కట్టేసేయటమేనమాట. ఎంతో రుచిగా ఉండే పెరుగు తిరగమాత అయితే రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా సింపుల్. వంట రాని వాళ్ళు కూడా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు అనమాట. అంత సింపుల్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మీరు వాడుకునే పెరుగును బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది అనమాట. నేనైతే మాత్రం ఫ్రెష్ పెరుగే వాడతాను. అంత పుల్లగా ఉంటే మాకు అంత ఇష్టంగా తినరు అనమాట. దానికి తోడు అత్తకి కూడా గ్యాస్ ఉంది కాబట్టి ఇంకా ఫ్రెష్ పెరుగే వాడతాను నేనైతే. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే రైస్ కడిగి పెడదామని చెప్పి ఇంకా బియ్యం కూడా కడిగి పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇంకా ఈ రైస్ కూడా ఉడికేసింది అనుకోండి, ఇంక ఈ పూట నా పని అంతా కంప్లీట్ అయిందనమాట. ఆల్రెడీ నేను గిన్నెలు అవన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను ముందుగానే, అంటే స్నానానికి వెళ్ళే ముందే గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకొని ఇంకా బట్టలు అవి మడత పెట్టుకోవడం అవన్నీ ముందే చేసేసుకున్నాను అనమాట. ఇంకా పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాను కొంచెం సేపు. కొంచెం చల్లటి గాలి తోలుతుంది, ప్రశాంతంగా ఉంది అని చెప్పి. బయట అయితే మాత్రం అసలు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంత ప్రశాంతత దొరకదు అనిపించింది నాకైతే. అంత ప్రశాంతంగా ఉంది బయట. ఇంకా కొంచెం సేపు అలా బయట కూర్చొని ఇంకా నాకు కొంచెం ఎడిటింగ్ పని ఉంటే వీడియో అది కూడా చేసేసుకున్నాను అనమాట. ఈ లోపు రైస్ కూడా ఉడికేసింది. ఇంకా మేము తినేసాము, పప్పి రోజుకి కూడా పెట్టేసాము అనమాట. ఆల్రెడీ అవి కూడా తింటా ఉన్నాయి. అలా సింపుల్గా ఈ రోజు అయితే ఇలా గడిచిందండి. ఇదండి ఈ రోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.